హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై రెసిపీ చెప్తున్నాను. కాకరకాయ అనుకోకండి, చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. అండ్ మనం ముందుగా కాకరకాయ తీసుకుని ముక్కల కింద కట్ చేసుకొని గింజలు అవి తీసేసుకొని అండ్ సాల్ట్ పసుపు వేసుకొని ఉడకబెట్టేసుకొని ఇలా పెట్టుకోండి. అందులో కావాల్సిన పోపు సామాన్లు అనమాట ఇవి. అండ్ ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఫస్ట్ అల్లం ముక్కలు వేసుకొని వేయించేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించేసుకొని కొంచెం మినపప్పు వేసుకొని వేయించుకోండి. అందులో ఎండుమిరపకాయలు బాగా వేగాక కొంచెం కరివేపాకు, ఇవన్నీ పోపు సామాన్లు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. చూస్తున్నారు కదా, ఇలా వేయించేసుకోండి. ఇలా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ముక్కలకంతా పట్టేలాగా బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అండ్ కొంచెమే పసుపు వేసుకోండి. హాఫ్ టీ స్పూన్లా వేసుకోండి పసుపు, ఎందుకంటే మనం పసుపు వేసి ఉడకబెట్టాం కాబట్టి అంత అవసరం లేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. అండ్ 1 టేబుల్ స్పూన్ కారం అనమాట. కారం వేసుకుని బాగా కలిపేసుకోండి. కలిపేసుకుని బాగా మగ్గిపోవాలన్నమాట. చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, మనకి ఇలా వేగిపోయిందనమాట. ఇలా వేగిపోయిన తర్వాత బెల్లం తినని వాళ్ళు కాకరకాయ తినాలనుకుంటే కొంచెం సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ బెల్లం తినేవాళ్ళు ఈ స్టేజ్ వచ్చిన తర్వాత బెల్లం వేసుకొని బాగా కలిపేసుకోండి. బెల్లం వేసాక కొంచెం బాగా మగ్గాలన్నమాట. అయిపోయింది మన కాకరకాయ ఫ్రై. చూస్తున్నారా, ఒకటి బెల్లంది, ఒకటి బెల్లం లేనిది. అంతేనండి, చాలా ఈజీ రెసిపీ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.